హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. మార్నింగ్ లేస్తానే ఈ కుక్క పిల్లలతోనే మొదలవుతుందండి. వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది. ఇవి ఇంట్లో పుట్టిండేవి కదా! అస్సలు ఆ బోన్‌లో ఉండవంట. ఇంట్లోకి రావాలంట, ఇంట్లో తిరగాలంట, ఇంట్లో గలీజ్ చేయాలంట. అది దీనిలో ఫీలింగ్ అనమాట. ఇంక నన్ను చూసిందంటే చూడండి ఎలా ఎగబడతన్నాయో వదులు వదులు అని బయటికి. సరేలే అని ఇంక బయటకొదిలాను ఈవిటిని. ఈవిటికి ప్రతిరోజు 4, 5 సార్లు బయటకొదులుతాము. అలాగే ఫుడ్ గూడా 4 సార్లు పెడతామండి. వాళ్ళ అమ్మ చూడండి ఎంత బక్కగయిపోయిందో. ఆటికి ఈ పిల్లలకి 2 గుడ్లు, వాళ్ళ అమ్మకు ఒక గుడ్డ పెడతాము. అన్నంలో కలిపి. తర్వాత ఈ పిల్లలైతే పాలన్నం తింటాయి. ఎవరైనా పెంచుకునే వాళ్ళుంటే పెంచుకోండి. ఎందుకంటే ఇది మా జూలీ ఒక్కటే అని మేము ఇంట్లోనే పెంచుకుంటాంటిమి. ఇంగ ఇవి పుట్టినింకా 4 అయిపోయాయి కదా! వాళ్ళ అమ్మతో పాటు ఈ పిల్లలు. అందుకని ఇంట్లో పెట్టుకోలేక బోను చేపిచ్చినాము. పైన చాలా గలీజ్ చేసేస్తన్నాయి. నాకు గూడా ఇష్టం లేదు బోనులో పెట్టేకి కుక్కల్ని. ఎందుకంటే ఫ్రీగా వదిలేయాలని నాకిష్టము. కానీ తప్పట్లేదండి. ఎందుకంటే ఇంక క్లీన్ చేసుకునేకి గూడా కాదు కదా! ఈ పిల్లలు తెలిసిందే గదా! ఎక్కడంటే అక్కడ బాత్రూమ్ పోతాయి, పాస్ పోతాయి. ఇంగ వాళ్ళ అమ్మయితే బయటికే వస్తుంది కిందకి. ఇంకా ఇవైతే పోలేవు కదా! అందుకని ఇంగ బోనులో పెట్టినాము. ఏడుస్తూనే ఉంటాయండి. పల్లా పొగులు పాపం దీనికి వదులుకోకపోతే చాలా ఏడుస్తాయి. అందుకే అండి ఎవరికన్నా కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి. నేనైతే అడ్రెస్ పెడతాను. తీసుకెళ్ళండి. చాలా మంచి కుక్క పిల్లలు. చాలా ప్రేమెక్కువ. అసలు మనం కనపడినాయంటే ఏం అట్లే అవి పైనకే వస్తాయన్నమాట. ఏం లేదండి కొంచెం పాలన్నము మీరింగా బాగా ఫుడ్ పెట్టేవాళ్ళైతే ఎగ్సు, చికెను, మటను పెట్టినా గూడా తింటాయి. కానీ చిన్న పిల్లలు కదా! మేమైతే చిన్న పిల్లలకైతే ఎగ్ ఒకటే పెడతన్నాము. ఇంగా మటను, చికెను పెట్టలేదండి. దీనికి ఏజ్ ఓన్లీ 1 మంత్ అంతే అండి. 1 మంత్ 10 డేస్ ఏమో అంతే. చాలా ప్రేమెక్కువండి. ఒక్క మగది, 2 ఆడవన్నమాట. నాకైతే చాలా బాధేస్తుంది. చూడండి ఇవి కొంచెం చాలా గలీజయిపోయినాయి. స్మెల్లొస్తాంది. అందుకే ఇవి తీసి ఎండకేద్దామని చూపిస్తున్నాను వీడియోలో. పాపము స్మెల్ చాలా వస్తాందండి. కుక్కలు కదా! ఆ కుక్కలంటేనే కొంచెం స్మెల్లు. వాళ్ళ అమ్మకైతే స్నానం చేపిస్తాంటిమి ఎప్పుడును. ఈ మధ్య అయితే స్నానం గూడా చేపియలేదు. ఈరోజు శుక్రవారం కదా! రేపు ఏమన్నా స్నానం చేపిద్దాం అనుకుంటున్నాము. ఇవన్నీ ఎండకేసి ఇంగ దీని కింద కొంచెం పెనాయిలు సర్పేసి నీట్‌గా కడగల్లా. రేపు చేద్దాం అవన్నీ అని ఇంకా వీటికైతే ఇంగ నేను ఇంట్లో కొంచెం వంట చేయాలండి. బాబు వస్తాడు కదా! అందుకని బోన్‌లోకేస్తే అది చూడండి ఐషు వదులు బయటికి వదులు అని అరుస్తున్నాయి అట్లే. మూగజీవాలకి చాలా ప్రేమండి. కొంచెం అన్నం పెడితే చాలు ఎంత ప్రేమ చూపిస్తాయో. ఈ చిన్న కుక్క పిల్లలకైతే మేము పాలన్నము, ఎగ్ పెడుతున్నాము. వాళ్ళ అమ్మయితే చికెను, మటన్ అన్నీ తింటాది. ఫిష్ గూడా పెట్టలేదు వాళ్ళ అమ్మకి. ఓన్లీ చికెన్, మటను, ఎగ్ తింటది. పెద్ద కుక్క. చూడండి మధ్యాహ్నం ఎండ తగులుతుందని సాపేసాము. ఆ సాప మీద ఒక అర్ధ బకెట్ నీళ్ళు పోసినామనుకో ఎండున్నా గూడా ఈవిడకి చల్లగా ఉంటుంది. ఇంకా కింద మేము ఇదుంది గదా! ఇప్పుడు పనుకున్నాయి గదా! గూట్లో ఇవి బోనులో. ఆ బోను కింద నల్లబండలేసాము. ఆ నల్లబండలకి కొంచెం కంకర తెచ్చి సిమెంట్ కలిపి మొత్తం చేపియాలండి చుట్టూరా. చీములు ఇయన్నీ వస్తున్నాయి. అందుకని ఆ కంకరను, సిమెంట్ కలిపి చుట్టూరా ఏసి నీట్‌గా చేపియాల. అప్పుడు మనము ఒక బకెట్ నీళ్ళేసి, పెనాయిలేసి కడిగేసినా గూడా బాగా నీట్‌గా అయిపోతుంది. మళ్ళా ఇవి పనుకోబెట్టినా గూడా చీమలు కొరకవు. చీమలైతే వస్తున్నాయన్నమాట. ఇవి అక్కడే బాత్రూమ్ పోతాయి. అక్కడే పాస్ పోతన్నాయి. వదులుతాం 4, 5 సార్లు అయినా గూడా ఇవి ఇంక తప్పదు గదండీ! చిన్న కుక్క పిల్లలు బాత్రూమ్ పోతాంటాయి. అందుకే చీమలొస్తన్నాయి. ఈరోజు పిలిపిచ్చి ఆ పని చేపిస్తాం. బాయ్.